నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే సుదీప్ గారిది హరం హరం మూవీకి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన. ఏందన్నా ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పినావు కదా అంటే ఎస్ బై లాస్ట్ వీక్ చెప్పినాను, కానీ ఏమైందంటే మధ్యలో పని హనుమంతు గారి కాంట్రవర్సీ ఆ ఇష్యూ కావడం వల్ల మన వాళ్ళు ఎవరైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ ఆహా కానీ ఈటీవీ వాళ్ళు కొంచెం డిలే అయిందనమాట. కానీ మండే కల్లా అయితే వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు హిందీ వర్షన్ కూడా జూలై 18 అంటే రేపు జియో సినిమాస్లో హిందీ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మన ఈటీవీ విన్ యాప్లో మ్యూజిక్ షాప్ మూర్తి ఉంది కదా, ఈ మూవీ నిన్న రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రం తమిళ్ మూవీ అనమాట, హాట్ స్పాట్ అని. ఆహాలా మీకు ఇవాళ వచ్చేసింది, ప్రీమియర్ అయిపోయింది అనమాట. ఒకవేళ గంటే మీరు చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. రివ్యూ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ గురించి చూసుకుంటే ద గోట్ లైఫ్ అనే మూవీ ఉంది కదా, పృథ్వీరాజ్ గారిది. సలార్లా ప్రభాస్ గారి ఫ్రెండ్ లాగా యాక్టింగ్ చేస్తాడు కదా, అతని మూవీ అనమాట. అతను సపరేట్ ఇంకో మూవీ కూడా తీసిండు, గోట్ లైఫ్ అని. ఆ మూవీ మనకి రివ్యూ చేసాం, మన వాళ్ళందరూ బాగుందన్న పర్లేదు అన్నారు. ఈ మూవీ తెలుగు వర్జన్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో 19 జూలై రోజు నెట్ఫ్లిక్స్లో మనకి అవైలబుల్ ఉందన్నమాట. చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, లైక్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ అవైలబుల్ ఉంది. జూలై 19 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ అవుతుంది. ఒకవేళ ఇట్లా చూడండి, మంచి కాన్సెప్ట్తో పాటు వచ్చిందనమాట. తర్వాత వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం బహిష్కరణ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి 19 జూలై రోజు Z5లో వస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేయకపోతే 19 రోజున అయితే చూసేస్తుంది. 19 అంటే సండే కల్లా నేను అప్డేట్ అయితే రివ్యూ అయితే తీసుకొచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకొక సిరీస్ చూసుకుంటే మాత్రమే త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ అని ఉంది. ఇది నెట్ఫ్లిక్స్లో రేపు రిలీజ్ అవుతుంది అన్నమాట వెబ్ సిరీస్. ఏందన్నా అంటే సింపుల్ గేమ్ సిఏ టాపర్ అంటే సిఏ టాపర్ కాదు, ఇక్కడ సింపుల్గా చూసుకుంటే సెక్స్ వర్కర్ అతని లైఫ్ ఏందనే దాని మీద కాన్సెప్ట్ అనమాట. ఇది సిరీస్ వచ్చేసరికి నేనైతే ముందే చెప్తున్నా, ఇది 18+ అనమాట, పెద్దలకు మాత్రమే, పెద్దల కోసం అనేసి అయితే నా ఒక పాయింట్ అయితే చేస్తున్నాను. చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉండనేసి 18+ కంటెంట్ కాబట్టి, అందుకే పెద్దలకి ఇది. మిగతా ఈ లిస్ట్ ఉన్నాయన్నా సరే కూడా కొన్ని పిల్లలు అక్కడ చూడవచ్చు, కానీ ఇదైతే మొత్తం 18+. పెద్దలకు అనేసి అయితే ఒక డిస్క్లైమర్ వేస్తున్నాం. ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చేసిన లిస్ట్ అనమాట. ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.